నమస్కారం. హిందువుల్లో ఉన్న పిసినారితనం, లోభితనం, డబ్బు మీద వ్యామోహం, స్వార్థం మనిషిని ఎంతకైనా దిగజారుస్తున్నాయి. ఎదుటివాడు 10 రూపాయలకి టిఫిన్ అనగానే వెళ్ళిపోతున్నాం, 50 రూపాయలకు బిర్యానీ అనగానే వెళ్ళిపోతున్నాం. వాడు అందులో ఏం కలుపుతున్నాడు, హిందూ సంతానాన్ని ఎలా నాశనం చేయాలనుకుంటున్నాడు, హిందువులలో వంధ్యత్వం అంటే సంతానలేమి కలగడానికి వాడు ఏం కుట్రలు పన్నుతున్నాడు, వాడు ఏ మతస్థుడు, హిందువులను ఎందుకు శత్రువుగా పరిగణిస్తున్నాడు తెలుసుకోలేనంత మూర్ఖులుగా మారిపోయారు హిందువులు. తిండి మీద ఉన్న ధ్యాస మతం మీద లేకపోవడం, ధర్మరక్షణ మీద లేకపోవడం, స్వార్థపూరితంగా ఆలోచించడమే హిందూ సమాజానికి పెను సవాలుగా మారింది. ఒకవైపు లవ్ జిహాద్ జరుగుతున్నా, ఈ దేశాన్ని తామే మెజారిటీగా మారి ఏలాలనేటువంటి తపన వాళ్ళలో ఉన్న నిమ్మకు నీరెత్తినట్టు హిందువులు ఆలోచించడమే వారి మనుగడకు ప్రమాదం. ఇది తెలుసుకోకపోవడం ఇంకా మరింత దారుణాలకి అవకాశం ఏర్పడే పరిస్థితి వస్తుంది. దయచేసి హిందువులారా, మీరు ఎక్కడ తింటున్నారు, ఏం తింటున్నారు, ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు ఆలోచించండి. ఊరికే వచ్చింది కదా అని చెప్పి తినడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చేస్తుంటాయి. దయచేసి గమనించండి. జై హింద్, జై భారత్.